మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. చైర్మన్ పదవికి పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పదవికి వాగనాటి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. 2 పదవుల కోసం వీరిద్దరూ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్టీఓ పద్మావతి వ్యవహరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా హాజరయ్యారు. నిజమైన విశ్వాసం ద్వారా ఎన్నికమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 219లోని సెక్షన్ 21లో నిర్దేశించిన ప్రకారము మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ 475-TSEC-ULBS/2024 డేటెడ్ 27/3/2024 ద్వారా వనపర్తి పురపాలక సంఘ కార్యాలయంలో 6/4/2024 నాడు ఉదయం 11 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించాలని గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 6వ తారీఖు 11 గంటలకి అందరితో కలిపి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఎలక్షన్స్ మున్సిపల్ రూల్స్ ప్రకారము మొత్తం ఉన్న సభ్యుల్లో సగం మంది కోరం హాజరవుతేనే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది నిబంధనల ప్రకారం జరపబడుతుంది. ఇక్కడ మొత్తం 33 మంది సభ్యులు, ఒక్కళ్ళ ఎక్స్ అఫీషియో మెంబర్స్ 34 మంది ఉంటారు. వాళ్ళల్లో 17 మంది వచ్చినట్లయితే మేము సమావేశాన్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఈ సమావేశానికి 23 మంది హాజరయ్యారు కాబట్టి ఈ సమావేశాన్ని రూల్స్ ప్రకారం మేము ప్రారంభించాము. అందులో వాళ్ళు ఏకగ్రీవంగా ఈ ఎలక్షన్ మున్సిపల్ చైర్మన్కి అండ్ వైస్ చైర్మన్కి ఇద్దరికి కండక్ట్ చేయడం జరిగింది. ముందుగా చైర్మన్కి సంబంధించిన ఎలక్షన్ కండక్ట్ చేశాము. అందులో అందరూ ఏకగ్రీవంగా పుట్టపాకల మహేష్ 13వ వార్డుకి చెందిన వ్యక్తి మరియు ఆయన ఇండిపెండెంట్. ఈయనని అందరూ 23 మంది ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ పోస్టుకి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత వైస్ చైర్మన్ పోస్టు కూడా మేము ఈ ఎన్నికల విధానం ద్వారా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి పాతనాడు కృష్ణయ్య 20వ వార్డు సభ్యుడు, ఇండిపెండెంట్ అభ్యర్థి. ఈయన్ని అందరూ కలిసి అంటే 23 మంది కూడాను ఏకగ్రీవంగా వైస్ చైర్మన్గా ఎన్నుకోబడటం జరిగింది. సో వీళ్ళిద్దరికి వాళ్ళ యొక్క ఎన్నిక కాబడిన చైర్మన్, వైస్ చైర్మన్కి వారి యొక్క ధ్రువపత్రాలను ఇచ్చి ఇది డిక్లేర్